హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు May 5th, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. కరెంట్ పాలిటీలో భాగంగా చాలా ఇంపార్టెన్స్తో నేను చూస్తున్న అంశం జాయింట్ పార్లమెంటరీ కమిటీస్. ఇటీవల తరచూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆన్ పర్టికులర్ ఇష్యూ అని చెప్పేసి మీరు వార్తాపత్రికల్లో చూస్తూనే ఉన్నారు. లాస్ట్ 2 yearsలో అయితే ఎక్కువగా జేపీసీ గురించి వింటూనే ఉన్నారు. ఇక్కడ ప్రశ్నని చూడండి. ఇటీవల వార్తలో నిలిచిన జమిలీ ఎన్నికలు, ఇంగ్లీష్లో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటాం, లేదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటాము, మరియు వక్ఫ్ సవరణ సంబంధిత అంశాలపై అధ్యయనం చేయడానికి పార్లమెంట్లో వేయబడ్డ జాయింట్ పార్లమెంటరీ కమిటీలు ఎవరి ఆధ్వర్యంలో అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేరుగా ఆ పర్సన్స్ పేర్లు గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఎంతమంది సభ్యులు ఇవన్నీ అవసరం లేదు, నేరుగా ఎవరి ఆధ్వర్యంలో వేయబడ్డాయి, ఎనఫ్. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జమిలీ ఎన్నికలు లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్ లేదా వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఈ పదం మనకు కొత్తగా ఏమీ పరిచయం అవ్వట్లేదు. మన స్వతంత్ర భారతదేశంలో, గణతంత్ర భారతదేశంలో జరిగిన మొట్టమొదటి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 1951-52 ఇయర్లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. నెక్స్ట్ సెకండ్ జనరల్ ఎలక్షన్స్ 1957లో జరిగినాయి. నెక్స్ట్ థర్డ్ జనరల్ ఎలక్షన్స్ 1962లో జరిగినాయి. నెక్స్ట్ ఫోర్త్ జనరల్ ఎలక్షన్స్ 1967లో జరిగినాయి. అప్పటి వరకు భారతదేశంలో జమిలీ ఎన్నికల వ్యవస్థనే చూసాము. జమిలీ ఎన్నికలు అంటే ఏంటంటే, కామన్గా మన భారతదేశంలో దేశమంతా పరిపాలించే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంగాను, ఒక్కొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది అధికారంలో ఉంది. సమాఖ్య లక్షణాలను మన భారతదేశంలో చూస్తున్నాం, కానీ సమాఖ్య అనే పదం దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మరి ఇలా రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలు అంటాము. అట్ ద సేమ్ టైం దేశంలో ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే లేదా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలు అంటాము. మరి అలా ఏకకాలంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలను మరియు రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలను నిర్ణయించే ఎన్నికలను, సార్వత్రిక ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించే వ్యవస్థే జమిలీ ఎన్నికలు. మరి ఇటువంటి సిస్టమ్ని మళ్ళీ మన భారతదేశంలో చూడాలి అని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వము చాలా వరకు స్టెప్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ దేనికి సంబంధించి అంటారు? జమిలీ ఎన్నికలకు సంబంధించి. దానిపైన అధ్యయనం చేయడానికి వేయబడ్డ జేపీసీ ఎవరి ఆధ్వర్యంలో, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో అంటే పిపి చౌదరి గారు, గుర్తుపెట్టుకోండి, పార్లమెంటు సభ్యులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వక్ఫ్ సవరణ, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ బికేమ్ యాక్ట్. April 5th రోజున ఆ సవరణ బిల్లు పైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదముద్ర వేశారు, చట్ట రూపంలోకి వచ్చేసేసింది. మరి ఆ వక్ఫ్ సంబంధిత అంశాలపై అధ్యయనం చేయడానికి, ఆ సవరణ సంబంధిత అంశాలపై అధ్యయనం చేయడానికి ఎవరి ఆధ్వర్యంలో వేయడం జరిగింది జేపీసీని అంటే జగదంబిక పాల్. చాలామంది ఆన్సర్స్ ఇచ్చారు. సో ఇక్కడ జమిలీ ఎన్నికలకు సంబంధించి మాత్రం నేను అడిగింది జేపీసీ, కానీ కొంతమంది ఆస్పిరెంట్స్ ఏమి ఇచ్చారంటే రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో అని చెప్పేసి సమాధానాన్ని ఇచ్చారు. దానికి ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో వేయబడ్డ కమిటీ ఏదైతే ఉంటుందో అది జమిలీ ఎన్నికలపై అధ్యయనం చేయడానికి వేయబడిన ఒక హై లెవెల్ కమిటీ. కానీ ఇక్కడ పార్లమెంటరీ కమిటీ కాదు. అది 2023 సెప్టెంబర్ 1st వీక్లో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో జమిలీ ఎన్నికలపై అధ్యయనం చేయడానికి వేయబడిన హై లెవెల్ కమిటీ. అది డిఫరెంట్. కానీ పార్లమెంట్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, సో ఆ బిల్లు ఏదైతే ఉంటుందో బిల్లు పార్లమెంట్లోకి ప్రవేశపెట్టిన తర్వాత దానిపైన అధ్యయనం చేయడానికి వేయబడ్డది జేపీసీ. సో జేపీసీ ఏదైతే ఉందో పార్లమెంటరీ కమిటీలలో సభ్యులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా పార్లమెంట్లో సభ్యత్వాన్ని కలిగి ఉండాల్సిందే. గుర్తుపెట్టుకోండి, లోక్సభ ఎంపీస్ వీళ్ళు.
ఓకేనా. అండ్ జేపీసీ అంటే ఇరు సభల నుండి కూడా సభ్యులు ఉంటారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటున్నాను, ఇరు సభలు. సో మనకు బైకామరలిజం అనేది ఉంది, ద్విసభ విధానము, లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది. సో 2 సభల నుండి సభ్యులుగా ఉండే కమిటీ ఏదైతే ఉంటుందో జేపీసీగా మనం చూస్తున్నాం. రీసెంట్గా ఈ 2 ఇష్యూస్ పైన మనకు జేపీసీ అనేది పోటీ పరీక్షల కోణంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఆస్పిరెంట్స్ చాలా వరకు సమాధానం ఇచ్చారు, వెల్ సాటిస్ఫైడ్. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి నుండి ఒక సమాధానం. నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా తప్పనిసరిగా పలానా అంశాల నుండి క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చని వేటినైతే భావిస్తున్నానో వాటిపైనే ఇక్కడ మీకు క్వశ్చన్ ఇస్తున్నాను. ఆస్పిరెంట్స్ ఇస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఇవ్వండి. దీనివల్ల మీకు జరిగే ప్రాక్టీస్ ఏంటంటే ఈ టాపిక్ నుండి కానివ్వండి లేదా ఇదే ప్రశ్న రూపంలో రానున్న పోటీ పరీక్షలో కనబడ్డది అనుకోండి, ఎగ్జామినేషన్ హాల్లో ప్రశ్నపత్రం చూడగానే ఫుల్ కాన్ఫిడెన్స్తో, క్లారిటీతో సమాధానాన్ని గుర్తించగలుగుతారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. కాబట్టి డైలీ ఇస్తున్నాను క్వశ్చన్. మీరు కూడా నేను క్వశ్చన్ ఇచ్చినట్టుగా ఆన్సర్ కూడా ప్రతిరోజు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా. సో ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది, సమాధానం ప్రతి ఒక్కరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ నుండి కోరుకునేది ఏంటంటే మీ సపోర్టే ఎంకరేజ్మెంట్. వీడియోకి లైక్, వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో సమాధానం. దట్స్ ఎనఫ్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసేసి జాతీయ మహిళా కమిషన్ వార్తల్లోకి వచ్చింది. జాతీయ మహిళా కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. కొన్ని సంస్థల గురించి చూస్తున్నప్పుడు ప్రత్యేకంగా మనం ఫోకస్ చేయాలి. ఉదాహరణ తీసుకుంటే వాటిపైన క్వశ్చన్స్ ఎలా వస్తాయి. ఎగ్జాంపుల్, పోటీ పరీక్షలో వస్తున్న ప్రశ్నలు. ఈ క్రింది వాటిలో రాజ్యాంగబద్ధ సంస్థలను గుర్తించండి. లేదా ఒక సంస్థ గురించి ఇచ్చేసి అది రాజ్యాంగబద్ధ సంస్థనా, చట్టబద్ధ సంస్థనా, లేదా కార్యనిర్వాహక సంస్థనా, ఇలాంటివి అడుగుతారు. కాబట్టి కొంత క్లారిటీగా చూడండి. జాతీయ మహిళా కమిషన్ అనేది ఒక చట్టబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ. ఇక్కడ ఒక క్లారిటీ రావాలి. రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటంటే ఏదైనా ఒక సంస్థ గురించి కానీ, ఒక కమిషన్ గురించి కానివ్వండి, ఒక బాడీ గురించి కానివ్వండి, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో మెన్షన్ చేశారనుకోండి, అది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఉంది కాబట్టి పనిచేస్తుంది, కాన్స్టిట్యూషనల్. ఉదాహరణ, అలాంటివి చదువుతున్నప్పుడు మనం ఆర్టికల్ని చూడాలి. మనందరికీ తెలుసు ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. సో రాజ్యాంగంలో ఉంది, దాని గురించి ఆర్టికల్ 324లో ఉంది. సో ఆటోమేటిక్గా ఆర్టికల్ ఆధారంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక సంఘం అంటాము, ఆర్టికల్ 280లో దాని గురించి నేర్చుకుంటాం. రాజ్యాంగబద్ధ సంస్థల గురించి నేర్చుకుంటున్నప్పుడు అది ఏ ఆర్టికల్లో ఉందో ఖచ్చితంగా చూడాలి. నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్, చట్టబద్ధ సంస్థ లేదా స్టాచ్యుటరీ బాడీ అంటే అర్థం ఏంటంటే దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో దాని గురించి ప్రస్తావన ఉండదు, కానీ భారతదేశంలోనే అత్యున్నత చట్ట సంస్థ లేదా చట్టాలు రూపొందించే సంస్థ పార్లమెంట్. పార్లమెంట్ ఏదైనా ఒక చట్టాన్ని రూపొందిస్తే ఆ చట్టం ఆధారంగా ఏదైనా ఒక సంస్థ కనుక ఏర్పాటైనట్లయితే దాన్ని చట్టబద్ధ సంస్థ అంటాము. గుర్తుపెట్టుకోండి. సో చట్టబద్ధ సంస్థల గురించి చూస్తున్నప్పుడు ఏ చట్టం ఆధారంగా అది ఏర్పడిందో చూడాలి. ఇక్కడ NCW చట్టబద్ధ సంస్థ అని చెప్తున్నాను. మీకు ఇక్కడ క్వశ్చన్ రావాలి. సో ఏ చట్టం ఆధారంగా, ఉదాహరణకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ చట్టం ఆధారంగా 2010లో, ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది చట్టబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీ. ఏ చట్టం ఆధారంగా అంటే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990 ఆధారంగా 1990 ఏదైనా చట్టం గురించి నేర్చుకుంటున్నప్పుడు కన్సర్న్ ఇయర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ చట్టం ఆధారంగా 1992 జనవరి 31 రోజున అమల్లోకి వచ్చిన ఒక సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. సో జాతీయ సంస్థ, కమిషన్ ఫర్ విమెన్ అంటున్నాను. భారతదేశంలో మహిళలకు సంబంధించి దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ వాళ్ళకు ప్రత్యేకంగా హక్కులను కల్పిస్తున్నాయి. ఉదాహరణ తీసుకుంటే ఆర్టికల్ 15 ఆర్టికల్ 15 క్లాస్ 3, ఎట్ ద సేమ్ టైం ఆర్టికల్ 42 కానివ్వండి, ఆర్టికల్ 243Dలో భాగంగా వాళ్ళకు ప్రత్యేకంగా స్థానిక సంస్థలు రిజర్వేషన్సే కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి. సో మహిళల కోసం ఉద్దేశించబడిన హక్కుల విషయంలో రక్షించడానికి, అట్ ద సేమ్ టైం భారతదేశంలో పార్లమెంట్ రూపొందిస్తున్న చట్టాలు ఉన్నాయి, మహిళా రక్షణ చట్టాలు. వాటి అమల్లో ఏదైనా జాప్యం జరిగినా, ఉల్లంఘనలు జరిగినా కూడా ఆ విషయంలో ప్రత్యేకంగా విచారించడం కానివ్వండి, ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించి పనిచేస్తున్న వాళ్ళ హక్కుల పరిరక్షణ, వాళ్ళ చట్టాల పరిరక్షణ కోసం పనిచేస్తున్న సంస్థ జాతీయ మహిళా కమిషన్. ఓకేనా. సో ఇక్కడ ప్రస్తుతం ఈ సంస్థకి చైర్మన్గా
విజయ కిషోర్ రహాత్కర్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో రేఖా శర్మ గారు ఉండే. మరి ఎందుకు ఈరోజు డిస్కస్ చేస్తున్నాడు? ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చింది. జాతీయ మహిళా కమిషన్కి 2025 జనవరి 1 నుండి మే యాజ్ ఆన్ టుడే ఇప్పటి వరకు, సో ఈ రోజు వరకు కూడా ఎన్ని కేసులు అనేవి, ఎన్ని ఫిర్యాదులు అనేవి వచ్చినాయి జాతీయ మహిళా కమిషన్కి. నంబర్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, బట్ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దాదాపు 7698 వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు లేదా కేసులు అనేవి మహిళా కమిషన్ దృష్టికి రావడం జరిగినాయి అంట. మరి ఏ విషయంలో వచ్చిన కేసులు, మరి మహిళల విషయంలో ఇలాంటి ఫిర్యాదులు ఏ రాష్ట్రం నుండి ఎక్కువగా వస్తున్నాయి, ఇలాంటివి మనం చూస్తే సరిపోతుంది, ఒక అవగాహన అనేది వస్తుంది. చూడండి, జనవరి 1, 2025 నుండి మే ప్రస్తుతం వరకు జాతీయ మహిళా కమిషన్కు మొత్తం 7698 కేసులు లేదా ఫిర్యాదులు వచ్చినాయి. ప్రధానంగా గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్ అంటాం కదా, సో 2005 చట్టం, గృహహింస, బెదిరింపులు, దాడులు, వరకట్న వేధింపులు, మన ఇండియాలో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది 1961. నెక్స్ట్ లైంగిక దాడులు వంటి కేసులు నమోదైనాయి అంట. సో వర్గాల వారీగా తీసుకుంటే ఏ రకమైన ఫిర్యాదులు వచ్చినాయి? అత్యధికంగా గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్, దాదాపు వచ్చిన ఫిర్యాదులన్నింటిలో కూడా 20% ఇలే, సో 1594 ఫిర్యాదులు. మహిళలపై బెదిరింపులు, సో వాళ్ళని రకరకాలుగా బెదిరించడము 989 కేసులు అంట. దాడులు 950, వరకట్న వేధింపులు, డౌరీ విషయంలో అదనపు కట్నం గురించి, అండ్ అత్యాచార యత్నం ఏవైతే ఉంటే వాటి విషయంలో 394, అండ్ రకరకాల వేధింపుల విషయంలో 310, అండ్ లైంగిక వేధింపులు 302, అండ్ సైబర్ నేరాలు, ఆన్లైన్లో వాళ్ళను హెచ్చరించడము, మోసం చేయడము 110. మరి రాష్ట్రాల వారీగా చూస్తే భారతదేశంలో సర్వసాధారణంగా జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్. అదే మనకు భౌగోళిక పరిస్థితులు తీసుకుంటే రాజస్థాన్, దట్ ఈస్ డిఫరెంట్. కానీ జనాభా పరంగా మోర్ దాన్ 20 crore పీపుల్ ఉన్నారు ఉత్తరప్రదేశ్లో. కాబట్టి జనాభా ఎక్కువ ఉంది కాబట్టి సమస్యలు కూడా అక్కడ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సింపుల్ లాజిక్ అది. ఓకేనా? సో ఉత్తరప్రదేశ్లో మొత్తం కేసుల్లో 50% పైగా రావడం జరిగింది ఉత్తరప్రదేశ్ నుండే. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మహారాష్ట్ర, నెక్స్ట్ మధ్యప్రదేశ్, బీహార్, హర్యానా. మరి 2024 సంవత్సరం మొత్తం తీసుకుంటే ఎన్ని కేసులు లేదా ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ కంటే 25,000కు పైగా కేసులు వచ్చినాయి అంట. ఓకేనా? ఇక మీకు స్టాటిక్ పాయింట్స్. జాతీయ మహిళా కమిషన్ 1990 చట్టం ప్రకారం 1992లో జనవరి 31 రోజున ఏర్పాటైంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రధాన కార్యాలయం వచ్చేసేసి, అండ్ జాతీయ మహిళా కమిషన్ మొట్టమొదటి చైర్పర్సన్ వచ్చేసి జయంతి పట్నాయక్ గారు. తను రీసెంట్గా మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాము గతంలో. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ, అండ్ ప్రధాన కార్యాలయాధికారి ప్రస్తుతము ఈ సంస్థకి చైర్పర్సన్గా విజయ కిషోర్ రహాత్కర్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో మహిళల హక్కుల పరిరక్షణ, బాధితులకు న్యాయము, ప్రభుత్వ చర్యలపై నివేదికలు అనేవి ఇస్తూ ఉంటారు. ఏమైనా ఎగ్జాంపుల్ తీసుకుంటే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేది భారతదేశంలో మహిళా శిశు మంత్రిత్వ శాఖకి కొన్ని సూచనలు కూడా, అంటే కొన్ని ఏమైనా సలహాలు కూడా ఇస్తూ ఉంటుంది. ఏ విషయంలో అంటే మహిళలకు సంబంధించి ఇలాంటి పథకాలను రూపొందించండి అని చెప్పేసి, పాలసీస్ని మేక్ చేయండి అని చెప్పేసి అలా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఎనఫ్. సో ఎగ్జామినేషన్లో ఏదైనా టాపిక్ న్యూస్లో ఉంది అంటే ఈరోజు టాపిక్ డైరెక్ట్ ఇన్ని కేసులు వచ్చినాయని ఉంది అంతే. కానీ ఈ అంశం ఏదైతే ఉంటుందో ఇలా కాన్స్టిట్యూషనలా, స్టాచ్యుటరీ ఇలాంటివి ఉండవు మనకి. కరెంట్ అఫైర్స్లో జస్ట్ మనం పేపర్లో కానీ ఎక్కడైనా చూసినా కూడా నేరుగా మెన్షన్ చేస్తారు. కానీ మనం దాని సబ్జెక్ట్ లింక్ చేసుకుంటూ నేర్చుకుంటే మ్యాక్సిమం స్కోరింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఇది మళ్ళీ పీడిఎఫ్ ఇస్తున్నాను కదా జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో. సో మీరు ఆ పీడిఎఫ్లో చదివండి. ఎనఫ్. సో నెక్స్ట్ రీసెంట్గా పసుపుకి సంబంధించి కొత్త వంగడం అని చెప్పేసేసి, మొక్కజొన్నకి సంబంధించి కొత్త వంగడాలని చెప్పేసేసి ఇలాంటివి చూస్తూనే ఉన్నాము. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా వరి వంగడాల విషయంలో వాస్తవంగా దేశంలోనే తొలిసారి కొత్త రకమైన వరి వంగడాలను ఆవిష్కరించడం జరిగింది. ఎవరు డెవలప్ చేశారని అడుగుతారు. దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటారు. సో న్యూ వెరైటీ ఇక్కడ దానికి సంబంధించి జీన్లో మాడిఫికేషన్ ద్వారా, సో చూడండి జన్యు మార్పిడి వరి వంగడాలు. సో జీనోమ్ ఎడిటింగ్ సాంకేతికత ద్వారా దేశంలోనే మొట్టమొదటిసారి వరి వంగడాలను సృష్టించడం జరిగింది. ఎవరు సృష్టించారు, వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటి అవి చూస్తే సరిపోతుంది. సో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రస్తుతము మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ తనే కదా, జీనోమ్ ఎడిటింగ్ సాంకేతికత ద్వారా అభివృద్ధి చేసిన 2 కొత్త వరి వంగడాలను విడుదల చేశారు.
ఇలా భారత్లో జీనోమ్ ఎడిటింగ్ ఆధారంగా అభివృద్ధి చేసిన తొలి వరి వంగడాలను చూడడం జరుగుతుంది ఫస్ట్ టైం. ఈరోజు వార్తాపత్రికలో కవర్ అయింది, మీరు చూడొచ్చు. ఈ వంగడాలను అభివృద్ధి చేసిన సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి పనిచేస్తున్న అత్యున్నత సంస్థ ఏది అంటే ఐకార్. భారతదేశంలో మృత్తికలను వర్గీకరణ చేసే సంస్థ ఏది అంటే ఐకార్. ప్రస్తుతం భారతదేశంలో 8 రకాల మృత్తికలు ఉన్నాయి. వర్గీకరణ ఐకార్ క్లాసిఫికేషన్ అని చూస్తాం కదా, అదే. సో ఐకార్ వారు అభివృద్ధి చేస్తారు. ఐకార్కి సంబంధించి అనుబంధంగా పనిచేసిన ఎవరని కూడా అడగవచ్చు. ఈ వరి వంగడాల పేర్లను చూడండి. పూసా డిఎస్టీ రైస్ 1 వెరైటీ. ఓకేనా. సో ఢిల్లీలోని ఐకార్ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు, ఈ వెరైటీని. నెక్స్ట్ డిఆర్ఆర్ ధన్ 100 కమల. హైదరాబాద్లోని ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వారు అభివృద్ధి చేశారు, గుర్తుంచుకోండి. మరి ఈ వరి వంగడాల ప్రత్యేకత ఏంటంటే తక్కువ నీటి అవసరం. కామన్గా ప్యాడీ క్రాప్ వరి చేయాలంటే ఆ కల్టివేషన్ సంబంధించి చాలా వాటర్ అనేది కావాలి. వరి మనం చేయాలనుకుంటే, నారు వేయాలంటే చాలా వాటర్ అనేది కావాలి. సో ఇక్కడ తక్కువ నీటి అవసరం దీనికి సరిపోతుందంట. అండ్ కరువు పరిస్థితులను కూడా తట్టుకునే సామర్థ్యము, డ్రాట్ పరిస్థితులకు కూడా ఈ వరి వంగడాలు మనకు ప్రొడక్షన్ ఇస్తాయంట. పర్యావరణ సౌహార్దత, సో ఎన్వైర్న్మెంట్ పరంగా కూడా మ్యాక్సిమం దీనికి రెసిస్టెన్స్ పవర్ అనేది ఉంటుంది. అధిక దిగుబడి, సో ప్రొడక్షన్ కూడా ఎక్కువగా వస్తుందంట. ఇక కమల రకం సాంబా మసూరి ఆధారంగా అభివృద్ధి చేయబడింది. సో 100 కమల అని చెప్పాను కదా, మన హైదరాబాద్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వంగడము. ఎస్. అండ్ జీనోమ్ ఎడిటింగ్ అంటే ఏంటంటే డిఎన్ఏలో నిర్దిష్ట మార్పులు చేసేందుకు ఉపయోగించే ఒక సాంకేతికత. డిఎన్ఏలో మార్పులు చేసి సృష్టించారు దీన్ని. ఓకేనా. అండ్ ఐకార్ భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి పనిచేసిన అత్యున్నత సంస్థ. అండ్ ఐఐఆర్ఆర్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉంది కదా, ప్రత్యేకంగా వరి పరిశోధనలు చేసే సంస్థ. సాంబా మసూరి అత్యంత ప్రజాదరణ పొందిన వరి పంట. ఓకేనా. సో గుర్తుంచుకోండి ఎనఫ్. ఈ అదనపు సమాచారం పైన కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. నేరుగా టాపిక్ని చెప్పకుండా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది జనరల్ స్టడీకి సంబంధించి కానివ్వండి, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, లింక్ చేస్తూ ఇస్తున్నాను. ఓకేనా. ఇక రక్షణ రంగానికి సంబంధించి, వాస్తవానికి రక్షణ రంగానికి సంబంధించి మనం దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలంటే ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్ అండ్ అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్న రక్షణ రంగ నివేదికలు, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేసే నివేదికలే కానివ్వండి, గ్లోబల్ ఫైర్ ఇండెక్స్కి సంబంధించి కానివ్వండి అడగవచ్చు. ఎట్ ద సేమ్ టైం మన భారతదేశము మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి వేటిని దిగుమతి చేసుకుంటుంది, డిఫెన్స్ ఇంపోర్ట్స్ అంటాము, వాటి గురించే కానివ్వండి, లేదంటే ఇటీవల కాలంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి గురించి కానివ్వండి, లేదా రక్షణ రంగ ఒప్పందాల గురించి కానివ్వండి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది, ఇటువంటి వాటిపైన కానివ్వండి మనం మ్యాక్సిమం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రష్యా సహకారంతో మనం మ్యాన్పాడ్ని పొందుతున్నాం, మ్యాన్పాడ్స్. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మిసైల్ అంటే పెద్ద ఒక వెహికల్ లాంటి నిర్మాణం నుండి లాంచ్ చేసేదిగా మనం చూస్తూ ఉంటాం. కానీ మ్యాన్పాడ్ అంటే మానవుడు తన భుజాలపైన పెట్టేసేసి మిసైల్ని లాంచ్ చేయొచ్చు. మ్యాన్పాడ్స్ రీసెంట్గా రష్యా యుక్రెయిన్ ఈ యుద్ధ పరిస్థితుల్లో మ్యాన్పాడ్స్ వినియోగం అనేది తరచూ మనం చూస్తున్నాం. అలా ఇగ్లా-ఎస్ మిసైల్స్ ఏవైతే ఉంటాయి, ఈ సిస్టమ్ ఏదైతే ఉంటుందో మనం ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నామంటే మనకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న రష్యా నుండి. ప్రస్తుతం పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రక్షణ రంగానికి సంబంధించి చాలా అంశాలను మనం చూస్తున్నాం, అందులో ఇది ఒకటి. సో భారతదేశానికి ఇగ్లా-ఎస్ మిసైల్ విమాన రక్షణకు కొత్త బలంగా ఉంటుందంట. సో విమాన రక్షణ అంటే మనకు సమీపంలో శత్రు దేశాలకు సంబంధించి డ్రోన్స్ కానీ, అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్స్ లేదా వాళ్ళకి సంబంధించి ఏదన్నా ఏరియల్ వెహికల్స్ కానీ వచ్చినాయనుకో దాన్ని పేల్చి పారేయచ్చు డైరెక్ట్గా ఒక పర్సనే. సో పహల్గామ్ టెర్రర్ అటాక్ నేపథ్యంలో సంక్షోభ సమయంలో వాయుసైన్య రక్షణ కోసం భారత్ ఇగ్లా-ఎస్ మిసైళ్లను సిద్ధం చేస్తోంది. ఇవి రష్యాలో తయారైన షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ ఇటీవల భారత్కి డెలివరీ అయినాయి. కొనుగోలు వ్యయం వచ్చేసి 260 కోట్ల రూపాయలతో కొనుగోలు చేశాము. రక్షణ శాఖ ఆధ్వర్యంలో దిగుమతి జరుగుతుంది. పశ్చిమ సరిహద్దులు మనకు ముఖ్యంగా నార్త్ వెస్ట్ ప్రాంతం అంతా కూడా పాకిస్తాన్ సరిహద్దు ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో వినియోగానికి అత్యంత అనుకూలము. ఓకేనా. ఇగ్లా-ఎస్ మునుపటి ఇగ్లా మిసైల్స్ వ్యవస్థకు అప్గ్రేడెడ్ వర్షన్. మనకు 1990sలో ఇగ్లా వర్షన్ చూసాము, దానికి మోస్ట్ అప్డేటెడ్ వెపన్స్ ఇవి. ఓకేనా. గుర్తుంచుకోండి. ఎవరు తయారు చేస్తారు ఇగ్లా-ఎస్ వెపన్స్ని అంటే రష్యాలోని కేబిఎం డిజైన్ బ్యూరో వారు. రకం ఏంటి, మానవుడు చేతి ద్వారా నడిపే షార్ట్ రేంజ్ వాయుసేన రక్షణ క్షిపణి.
ఓకేనా. సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉండే ఎలాంటి దాన్ని కూడా పేల్చేస్తుంది ఇది. కామన్ మనకు పిస్టల్, రివాల్వర్ అంటే చేత్తో బుల్లెట్స్ మనం వేస్తూ ఉంటాము. సో ఇది యొక్క ప్రత్యేకత. ఇగ్లాస్ ఏంటంటే డైరెక్ట్గా మిసైల్స్, పెద్ద పెద్ద బాంబులోనే లాంచ్ చేయొచ్చు అన్నట్టు. తక్కువ ఎత్తులో విహరించే విమానాలు, హెలికాప్టర్స్, డ్రోన్లను ఛేదించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఎనఫ్. అలా రక్షణ రంగానికి సంబంధించి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఏ దేశం నుండి ఏమేమి దిగుమతి చేసుకున్నాం అన్నీ చూడండి. ఉదాహరణకు తీసుకుంటే అమెరికా నుండి మనం రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా అపాచీ, చినూక్, MH-60 రోమియో హెలికాప్టర్స్, పోసిడాన్ 8A నిఘా విమానాలు కానివ్వండి, పోసిడాన్ 8I. నెక్స్ట్ వచ్చేసేసి హర్పూన్ మిసైల్స్, సిగ్ సావర్ తుపాకులు, ఇవన్నీ కూడా మనం అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసేసి ఫ్రాన్స్ నుండి దసో ఏవియేషన్ సంస్థ తయారు చేస్తున్న రఫేల్ యుద్ధ విమానాలు. రీసెంట్గా 26 రఫేల్ మెరైన్ జెట్స్ కోసం కూడా ఒప్పందం కుదిరింది రీసెంట్గా. అటువంటివి చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మిరాజ్ 2000 యుద్ధ విమానాలు కూడా మనం ఫ్రాన్స్ నుండే. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో C-295 విమానాలకు సంబంధించి భారత్, స్పెయిన్ మధ్య కుదిరిన ఒప్పందము. హెరాన్ డ్రోన్స్ విషయంలో భారత్, ఇజ్రాయెల్ విషయంలో ఒప్పందము. నెక్స్ట్ మనకు అత్యధికంగా రక్షణ రంగ దిగుమతుల్లో ఏ దేశం నుండి చేసుకుంటున్నామంటే రష్యా నుండి. మన పెద్దన్న పాత్ర అంటున్నాను. బ్రాహ్మోస్ మిసైల్స్ కలిసి తయారు చేస్తున్నాము. అండ్ సుకోయ్ MKI-30 యుద్ధ విమానాలు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా చూడండి. నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది కదా, మనకు ఏదైతే ఉంటుందో వాతావరణంలో పొరలు ఉంటాయి కదా. సో స్ట్రాటోస్ఫియర్ అంటే మనకు చిన్ననాటి సమయంలో ఒక ప్రశ్నని ఎదుర్కొనే వాళ్ళము ఎగ్జామినేషన్ అకాడమిక్ సమయంలో, విమానాలు ఏ లేయర్లో ప్రయాణిస్తాయి అని చెప్పేసేసి స్ట్రాటోస్ఫియర్. ఓకేనా. సో దానికి సంబంధించి సో స్ట్రాటోస్ఫియరిక్ ఎయిర్షిప్ ఫ్లైట్ ట్రయల్స్ని విజయవంతం చేసింది DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి పనిచేస్తున్న అత్యున్నత సంస్థ DRDO రీసెంట్గా పరిశోధన చేసింది, సక్సెస్ఫుల్ అయింది. సో ఇలాంటి వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో భారతదేశం కూడా చేరింది. ఇక DRDOకి సంబంధించి ప్రస్తుతం చీఫ్గా ఎవరున్నారంటే సమీర్ వి కామత్ గారు. దీని గురించి ప్రశంసలు చేయడం జరిగింది. అండ్ రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. సో ఇక్కడ చూడండి. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్వదేశీయంగా అభివృద్ధి చేసిన స్ట్రాటోస్ఫియరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్, స్ట్రాటోస్ఫియరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ను మొదటిసారిగా విజయవంతంగా ప్రయోగించారు. ఈ ఫ్లైట్ ట్రయల్స్ మధ్యప్రదేశ్లోని షియోపూర్ ట్రయల్ సైట్ నుండి నిర్వహించబడ్డాయి. ఎక్కడ అంటారు, లొకేషన్ ఇంపార్టెంట్. సో డైరెక్ట్గా గుర్తుంచుకోండి, స్ట్రాటోస్ఫియరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ దీన్ని ఎక్కడి నుండి ప్రయోగించారు, మధ్యప్రదేశ్లో. ఎనఫ్. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఉన్న ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, వీరు ఈ వాయునౌకను తయారు చేశారంట. స్ట్రాటోస్ఫియరిక్ వాయునౌకను తయారు చేసిన వారు ఎవరన్నా, తయారు చేసిన వారు, ప్రయోగం చేసిన స్థలము, ప్రయోగం చేసిన సంస్థ. ఇది సుమారు 17 కిలోమీటర్ల ఎత్తుకు ప్రయాణించి అక్కడి నుండి పేలోడ్ని మోసుకెళ్తుందంట. సో బోర్డులో ఉన్న సెన్సార్ల ద్వారా డేటా సేకరించబడింది. దీన్ని ఆధునిక హై ఫిడెలిటీ సిమ్యులేషన్ మోడల్స్ అభివృద్ధికి ఉపయోగిస్తారంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ వ్యవస్థ మన దేశానికి భూ సమీప నిఘా, గోప్యత, సమాచార సేకరణ సామర్థ్యాలను పెంచుతుందని రక్షణ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. ఎనఫ్. ఇక స్ట్రాటోస్ఫియరిక్ ఎయిర్షిప్ అంటే ఇది గాల్లో తేలే, స్ట్రాటోస్ఫియరిక్ అంటే సుమారు 12 నుండి 50 కిలోమీటర్ల మధ్య ఎత్తులో ప్రయాణించగల ప్రత్యేక వాయునౌక. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. భవిష్యత్ వినియోగాలు ఏంటంటే హై ఆల్టిట్యూడ్ ఎయిర్షిప్లు, విపత్తు నిర్వహణ, హైబ్రిడ్ కమ్యూనికేషన్, సరిహద్దు నిఘా, పర్యావరణ పరిశోధనలో కీలకంగా కానుంది. ఇక నెక్స్ట్ మనము లాస్ట్ క్లాస్లో చూసాము, భారతదేశాన్ని పర్యటిస్తున్న అంగోలా అధ్యక్షుడు అని చెప్పేసేసి. అంగోలా మీరు లాస్ట్ క్లాస్ చూడొచ్చు. పర్యటన ప్రారంభమైంది, తను ఇండియాలో ల్యాండ్ అయ్యారని చెప్పేసేసి. మరి ఈ పర్యటన సందర్భంగా మన భారతదేశంతో కుదుర్చుకున్న ఒప్పందాలు, అవుట్కమ్ అనేది ఇంపార్టెంట్. మన భారతదేశాన్ని పర్యటిస్తున్న విదేశీయులు అంటే విదేశీ దేశాధినేతలు, రీసెంట్గా JD Vance గారు మన భారతదేశాన్ని పర్యటించారు. అమెరికాకు సంబంధించి ప్రస్తుతం అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. సో వీళ్ళ పర్యటనల యొక్క ప్రాముఖ్యత ఏంటో నేర్చుకోవాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అవే ఇంపార్టెంట్. లేదా మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల ఏదైనా అంతర్జాతీయ పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ పర్యటనలో భాగంగా ఏ ఒప్పందాలు జరిగినాయి, ఇలాంటివి. రీసెంట్గా సౌదీ అరేబియాతో కుదిరిన ఒప్పందాలు ఏంటి, ఇటువంటి అడుగుతారు. ఓకేనా. సో ఇక్కడ చూస్తే అంగోలా అధ్యక్షుడి పర్యటన ఫలితాలు ఏంటి, అవుట్కమ్ ఏంటి. సో ఇక్కడ రీసెంట్గా భారత్లో అంగోలా అధ్యక్షుడు, అంగోలా అంటే ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము, గుర్తుపెట్టుకోండి.
అంగోలా వార్తల్లోకి వచ్చింది కాబట్టి మీకు ఏదైనా వార్తలు ఇచ్చిన ప్రాంతం ఉన్న దేశం ఉన్న లొకేషన్ చూపిస్తున్నాను. అంగోలా ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము. ఓకేనా. లౌండా రాజధాని. ఓకే. భారత్ అంగోలా మధ్య ఒప్పందాలు ఏమేమి జరిగినాయి, మరి ఆ అధ్యక్షుడి పర్యటన, అధ్యక్షుడు ఎవరు పర్యటించారు? సో జోవావో మనుయల్ గోన్జాలెస్ లారెన్సో భారతదేశాన్ని పర్యటించిన అంగోలా దేశ అధ్యక్షుడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, లారెన్సో అని గుర్తుంచుకోండి. తను భారతదేశాన్ని పర్యటించారు. తన పర్యటనలో భారత్ అంగోలా మధ్య ఆయుర్వేదము మరియు ఇతర సాంప్రదాయ వైద్య వ్యవస్థల సహకారం కోసం అవగాహన ఒప్పందం. సో సింపుల్గా గుర్తుంచుకోండి, ట్రెడిషనల్ మెడిసిన్ విషయంలో భారత్ అంగోలా విషయంలో ఒప్పందము, ట్రెడిషనల్ మెడిసిన్. ఇక వ్యవసాయ రంగంలో ఉమ్మడి కార్యకలాపాలకు 2 దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. వ్యవసాయ రంగంలో సహకారం ఇచ్చుకుంటాయంటే 2 దేశాలు ఒకరికి, ఒకటి ట్రెడిషనల్ మెడిసిన్, సెకండ్ అగ్రికల్చర్. ఎనఫ్ కీవర్డ్ చూడండి. 2025 నుండి 29 కాలానికి సంబంధించి సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంపై ఒప్పందం కుదిరింది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఉంది కదా. 2015 సంవత్సరంలో భారత్ ఫ్రాన్స్ సంయుక్తంగా ప్రారంభించిన ఒక కూటమి, గురుగ్రామ్ హర్యానా హెడ్ క్వార్టర్. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ పైన, ఆ ఒప్పందం పైన సంతకం చేసిన 123వ దేశం, సభ్య దేశం కాదు, సంతకం చేసిన దేశం. సో సంతకం చేసిన దేశం వేరు, ఫుల్ మెంబర్షిప్తో ఉండడం వేరు. ఓకేనా. సో భారత ప్రభుత్వం అంగోలా రక్షణ కొనుగోలు కోసము దాదాపు $200 మిలియన్స్ ఏవైతే ఉంటాయో $200 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ మంజూరు చేసింది, అంగోలాకి భారత్ ఇచ్చింది. సో ఇవి స్టాటిక్ పాయింట్స్ అంగోలాకి సంబంధించి. రాజధాని లౌండా, ప్రస్తుత అధ్యక్షులు మన భారతదేశాన్ని పర్యటించిన వారు. అండ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ COP21 సందర్భంగా ప్రకటించబడింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, అప్పుడు ఫ్రాన్స్కి ఫ్రాంకోయిస్ హాలండే గారు ఉండే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక రీసెంట్గా సో దేశాల గురించి చూద్దాం. ఒకే దగ్గర మనం నిన్న మొన్న కొన్ని దేశాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు చూసాము. ఆస్ట్రేలియాలో రీసెంట్గా సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. మరొకసారి ప్రస్తుత ప్రధాని లేబర్ పార్టీ నాయకుడు యాంటోనీ ఆల్బనీస్ గెలుపొందడం జరిగింది. అంటే మరొకసారి పదవిలో తనే కొనసాగుతాడు సింపుల్గా. సో ఇక ఆస్ట్రేలియా మ్యాప్ మీకు అందరికీ తెలుసు. ఆస్ట్రేలియా రాజధాని వచ్చేసి క్యాన్బెరా. ఓకేనా. సో ఆస్ట్రేలియా ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలుపు, యాంటోనీ ఆల్బనీస్ మరొకసారి గెలుపొందడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాజధాని క్యాన్బెరా అండ్ ఆస్ట్రేలియా కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్, ఆస్ట్రేలియా ప్రస్తుత ప్రధాని. అండ్ నెక్స్ట్ లేబర్ పార్టీ సిద్ధాంతం సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, సమతా విధానాలు. ఎనఫ్. ఇక్కడ ఎవరైనా దేశాధినేతలు రీసెంట్గా ఎన్నిక ద్వారా వచ్చారంటే వాళ్ళకి సంబంధించిన పొలిటికల్ పార్టీ పేరేంటో చూడండి, లేబర్ పార్టీ. లేబర్ పార్టీ. అదే రీసెంట్గా కెనడాలో ఎన్నికలు జరిగినాయి కదా. కెనడాలో మార్క్ కార్నీ గారు రావడం జరిగింది దేశాధినేతగా. తనకు సంబంధించిన పొలిటికల్ పార్టీ ఏంటంటారు, ఇది లిబరల్ పార్టీ, ఇది లేబర్ పార్టీ. సో పొలిటికల్ పార్టీస్ పైన ఎందుకు ఇంతగా మీకు నేను ఫోకస్ చేయండి అని చెప్తున్నానంటే, లాస్ట్ ఇయర్ 2024 ఇయర్ ఎండింగ్లో తెలంగాణ రాష్ట్రంలో TGPSC వారు కండక్ట్ చేసిన గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్లో ఇయర్ ఎండింగ్లో శ్రీలంక దేశాధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన అనురకుమార దిశనాయకే ఏ రాజకీయ పార్టీకి చెందినవారని అలా అడిగాడు క్వశ్చన్. సో చాలా టఫ్ అలా అడిగితే. కామన్గా పేర్లు గుర్తుంచుకోండి, పొలిటికల్ పార్టీ కూడా గుర్తుంచుకోవాలా అని చెప్పేసి అక్కడ మనం సందర్భం. అందుకే మీకు అప్పటి నుండి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను. సో తనకి సంబంధించి మనము అబ్జర్వ్ చేస్తే అనురకుమార్ దిశనాయక్ గురించి చూసాం. ఇప్పుడు వీళ్ళ గురించి చూడాలి. అండ్ మీకు దాదాపు లాస్ట్ 3 years నుండి ఈ టాపిక్ ఏదైనా సరే ఎన్నికలు జరిగినాయంటే అక్కడ ఏ పొలిటికల్ పార్టీ గెలిచింది ఇవన్నీ కూడా మీకు ఇస్తున్నాను. అందుకే మన క్లాస్ విన్న వాళ్ళు అనురకుమార దిశనాయక్కి ఏ పొలిటికల్ పార్టీకి చెందినవారో సింపుల్గా ఆన్సర్ చేయగలిగారు. ఓకేనా. సో సింగపూర్లో తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకుంది ప్రస్తుత అధికారంలో ఉన్న పార్టీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లారెన్స్ వాంగ్ మళ్ళీ ప్రధానిగా రావడం జరిగింది. లారెన్స్ వాంగ్ తనకు సంబంధించిన పొలిటికల్ పార్టీ PAP మరొకసారి విజయడంక. ఇక సింగపూర్, సో ఇక్కడ ఉంటుంది మనకి ఆసియా ఖండంలో ఒక దేశము. సింగపూర్ రాజధాని కూడా సింగపూరే. ఓకేనా. సో సింగపూర్లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంబంధించి అధికార పార్టీ ఆల్రెడీ ఉంది కదా, పీపుల్స్ యాక్షన్ పార్టీ. ఆ పార్టీకి చెందిన వ్యక్తి లారెన్స్ వాంగ్ విజయ డంక మోగించారు. మరొకసారి ప్రధానిగా కొనసాగుతున్నారు. ఎనఫ్. మొత్తం 98 స్థానాల్లో 87 సీట్లను PAP గెలుచుకొని మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంట. గుర్తుపెట్టుకోండి. ఎనఫ్. ఓకేనా. సింగపూర్ రాజధాని సింగపూర్. ఎన్ని స్థానాలని అవసరం లేదు, ఎగ్జామ్లో అడిగారు. ఏ పార్టీ ఏ పర్సన్ చూడండి. ఎనఫ్.
సో ప్రభుత్వం ఏదైనా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థతో కూడిన గణతంత్ర దేశం, రిపబ్లికన్ కంట్రీ. ఓకేనా. సో లారెన్స్ వాంగ్ ప్రస్తుత ప్రధాని, తన ఇప్పుడు మళ్ళీ గెలుపొందడం జరిగింది. వర్కర్స్ పార్టీ పైన గెలుపొందాడు. ఇక మాల్దీవ్స్ దేశాధినేత వార్తల్లోకి వచ్చారు. మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ మైజు మాల్దీవ్స్ దేశాధ్యక్షుడిగా 2023 సంవత్సరం ఇయర్ ఎండింగ్లో రావడం జరిగింది. తను దేశాధ్యక్షుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, వాస్తవంగా ఎన్నికైన వెంటనే భారత్కి మాల్దీవ్స్కి దూరం పెరుగుతూ వస్తుంది. భౌగోళికంగా దగ్గరి దేశాలే, ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్ర ద్వీపదేశమే, కానీ రెండు రిలేషన్స్ విషయాలు మాత్రం దూరం అవుతుంది. కారణం ఏంటంటే ఇతను ప్రో చైనాకి సపోర్టర్, భారత్కి వ్యతిరేకే. సో తర్వాత రీసెంట్గా మనము చాలా పరిణామాలు చూసాము. ఓకే, ఎట్ ప్రజెంట్ అయితే ఇండియా మాల్దీవ్స్ మళ్ళీ సంబంధాలు అనేవి మెరుగు అవుతున్నాయి. రీసెంట్గా మహమ్మద్ మైజు మాల్దీవ్స్ దేశాధ్యక్షుడు ఒక రికార్డుతో వార్తల్లోకి వచ్చాడు. అదేంటంటే సుదీర్ఘ ప్రెస్ మీటింగ్ ఉంటుంది. కామన్గా దేశాధినేతలు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రెస్ మీటింగ్ని పిలుస్తూ ఉంటారు. కామన్గా మనం ఎప్పుడైనా 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్, కేసీఆర్ లాంటి గారు ఉన్నప్పుడు 2 గంటలు కూడా ప్రెస్ మీటింగ్ అనేవి చూసేవాళ్ళము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మహమ్మద్ మైజు 15 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ సుదీర్ఘంగా శనివారం రీసెంట్గా మార్నింగ్ 10 o'clock నుండి 15 hours కంటిన్యూ పత్రికా విలేకరులు అడిగే ప్రశ్నలు ఏవైతుంటే ఆ ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూనే వచ్చాడు. సో ఇక్కడ మనకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మే 3 ప్రత్యేకత వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. అదే రోజు ప్రెస్తో వార్తల్లోకి వచ్చారు ఇతను ఒక రికార్డు ప్రెస్ కాన్ఫరెన్స్తో. ఏకంగా 15 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకున్నారు. మాల్దీవ్స్ అధ్యక్షుడు రికార్డు సృష్టించారు. గతంలో 14 గంటలతో యుక్రెయిన్ అధ్యక్షుడు ప్రస్తుతం ఉన్నారు కదా జెలెన్స్కీ, తన పేరిట ఉండే రికార్డు. ఇక మాల్దీవ్స్ విషయానికి వస్తే ఇక్కడ ఉంటుంది దీవుల దేశం మాల్దీవ్స్, ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్. దానికి ప్యారలల్గానే ఆల్టర్నేటివ్గా మన లక్షద్వీప్ని అభివృద్ధి చేయడానికి మనము ప్రణాళికలు కూడా వేసుకున్నాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో మాల్దీవ్స్ రాజధాని వచ్చేసి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మైజు ప్రపంచంలోని తొలిసారిగా 15 గంటల పాటు నిరంతర ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన దేశాధ్యక్షుడిగా గుర్తింపు పొందారు. ఒక మారథాన్ సమావేశం. మే 3 ప్రత్యేకత వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం 151. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారం గెలుచుకుంది 2025 గాను నికరాగ్వా దేశానికి సంబంధించి లా ప్రెసా. సో ఇవన్నీ లింక్ చేసుకోండి నిన్న మొన్న క్లాసులలో. ఓకేనా. అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి స్పేస్ ఎక్స్ సంస్థ తరచూ వార్తల్లోకి వస్తుంది కదా. ఎలాన్ మస్క్కి సంబంధించింది స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్. అదే బ్లూ ఆరిజిన్ జెఫ్ బెజోస్కి సంబంధించింది, అమెజాన్కి సంబంధించి అలా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం ప్రపంచంలో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ పాత్ర పెరుగుతోంది. దానికి నాంది పలికింది స్పేస్ ఎక్స్, ఫాల్కన్ 9 రాకెట్, స్టార్ లింక్, ఇటువంటివన్నీ తనకు సంబంధించి వింటున్నాం. సో స్పేస్ ఎక్స్ కేంద్రం ఏదైతే ఉంటుందో దాని యొక్క నగరంగా అధికారికంగా గుర్తించింది అమెరికా ప్రభుత్వం. నగరంగా అక్కడ ఒక మేయరు, కార్యనిర్వహణ ఇవన్నీ కూడా ఉంటాయంట. సో ఇక చూడండి, స్టార్ బేస్ పేరు గుర్తుంచుకోండి. స్టార్ బేస్ స్పేస్ ఎక్స్ కేంద్రం అనేది ఇప్పుడు అధికారికంగా ఒక నగరంగా ఉందట. స్టార్ బేస్ దేనికి సంబంధించి అంటారు. సో అమెరికాలోని దక్షిణ టెక్సాస్ ప్రాంతంలోని స్పేస్ ఎక్స్ ప్రాయోగిక కేంద్రంను అధికారికంగా స్టార్ బేస్ అనే నగరంగా గుర్తించారు. ఎలాన్ మస్క్కి ఇది ఓ చిరకాల కళ గుర్తించాలి. గతంలోనే 2021లోనే ప్రక్రియ చేశారు, కానీ అప్పుడున్న జో బైడెన్ అనుమతినివ్వలేదు. ఓకేనా. స్టార్ బేస్ కేంద్రంగా భవిష్యత్తులో చంద్రుడిపై, అంగారకుడిపై వ్యోమగాములను పంపించాలనే ఉద్దేశం ఉంది. ఇక ఈ నగరం మెక్సికో సరిహద్దుకు దగ్గరగా 3.9 kilometers విస్తీర్ణంలో ఉంటుంది ఏరియాలో. ఇందులో ఒక మేయర్ ఉంటారంట, 2 కమిషనర్లు ఉంటారంట. నగర ప్రణాళిక, పన్నుల వసూలు, ఇతర స్థానిక పరిపాలన అంశాలు స్థానిక ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. ఇక ఇది ఒక నగరం. స్పేస్ ఎక్స్ ఉన్న కేంద్రం ఏదైతే ఉందో ఆ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా స్టార్ బేస్, గుర్తుంచుకోండి, స్టార్ బేస్ నగరం. ఎస్. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ ఇంపార్టెంట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముఖ్యంగా 2020 సంవత్సరం కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి తరచూ ఐఐటీస్ వార్తల్లోకి వస్తున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ వాటి యొక్క ఇన్నోవేషన్స్ కానివ్వండి, వారు సాధిస్తున్న పరిశోధనల ఫలితాల కారణంగా ప్రస్తుతం భారతదేశానికి పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తమవుతున్నాయి. ఐఐటీలో కూడా అత్యధికంగా ఐఐటి గౌహతి, ఐఐటి మద్రాస్ ఎక్కువగా వార్తల్లోకి వస్తున్నాయి. రీసెంట్గా ఐఐటి బాంబే ఇంక్యుబేటెడ్ స్టార్టప్ ఎర్త్ అనే ఒక సంస్థ
రీసెంట్గా ఒక టెక్నాలజీని డెవలప్ చేసింది ఏసీకి సంబంధించి. ఆ టెక్నాలజీ పేరు ఏంటంటే ఫిల్టిక్స్ టెక్నాలజీ. సో ఐఐటి బాంబే అనుబంధ సంస్థ ఎయిర్త్ అనే ఒక సంస్థ అభివృద్ధి చేసిన కొత్త టెక్నాలజీ ఫిల్టిక్స్. దీని ద్వారా ఏసీల నుంచి వచ్చే గాలిని మరింత పరిశుభ్రంగా మార్చే అవకాశం కలుగుతుందంట. ఈ సాంకేతికత PM 2.5 పర్టికులేట్ మ్యాటర్ 2.5 నుంచి PM1 వరకు గల సూక్ష్మ కాలుష్య కణాలను ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఏసీ పనితీరుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకుండా గాలి నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా ఏసీ జీవితకాలాన్ని కూడా పెంచుతుందంట. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఏసీలపైన డిపెండ్ అవుతుంది. ఎందుకంటే క్లైమేట్ చేంజ్, ఉష్ణ పరిస్థితులను చూస్తున్నాం. సో ఇంకా మీరు అరబ్ లేదా గల్ఫ్ కంట్రీస్కి వెళ్తే 50 అండ్ అబవ్ ఉంటుంది టెంపరేచర్, బయటికి వెళ్ళలేం మనము. ఓకేనా? సో ఏసీలకు సంబంధించిన ఒక టెక్నాలజీ వార్తల్లోకి వచ్చింది. ఐఐటీస్ గురించి సింగిల్ లైన్లో గుర్తుంచుకోండి, ఎన్ఎఫ్. ఇక భారతదేశంలో బ్యాక్టీరియా సంక్రమణలకు సంబంధించి ల్యాన్సెట్ ఒక నివేదికను విడుదల చేసింది. ఇప్పటిది కూడా కాదు, రీసెంట్గా విడుదల చేసింది. కానీ అధ్యయనం చేసింది మాత్రం 2019 పరిస్థితులను. ల్యాన్సెట్ ప్రముఖ జర్నల్ మనకు ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించి కీలకమైన గణాంకాలతో కూడిన నివేదికలను ఇస్తారు. ఇందులో 8%, 7.8% మెన్షన్ చేశారు. సో 2019 సంవత్సరంలో భారతదేశంలో సంభవించిన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లలో మనకు రకరకాల వ్యాధులు ఉంటాయి. వ్యాధి కారకాలు ప్యాథోజన్స్ ఏవైతే ఉంటాయో ప్యాథోజన్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్, వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజో రకరకాలుగా ఉంటాయి. సో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లో కేవలం 7.8%కే సరైన ఔషధ చికిత్స అందినట్లు ల్యాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైందంట. దేశవ్యాప్తంగా సుమారు 15 లక్షల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని అంచనా. ముఖ్యంగా కార్టాపెనమ్ వంటి తుదిపాయ ఔషధాలకు నిరోధకత పెరిగిందని హెచ్చరిస్తున్నాం. కామన్గా మనము తీసుకునే మెడిసిన్స్ పైన కూడా ప్రభావం తగ్గింది. బ్యాక్టీరియాలు కానివ్వండి, వైరస్లు కానివ్వండి, రెసిస్టెన్స్ పెంచుకుంటున్నాయి. ఈ ఇన్ఫెక్షన్లకు అవసరమైన 83,468 యాంటీబయాటిక్ కోర్సులు భారతదేశంలో వినియోగమైనాయంట. ఇది ప్రపంచ మొత్తం సరఫరాలో 80.5%. సరైన చికిత్స లేకపోవడం వల్ల మరణాల సంఖ్య, ఔషధ నిరోధకత, ఆర్థిక భారం పెరుగుతున్నదని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 11 లక్షల మంది AMR కారణంగా మృతి చెందుతున్నారని చెప్పడం జరిగింది. యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే, లేదా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే, బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్, పరాన్న జీవులు తదితర ఔషధాలకు స్పందించకుండా తిరుగుబాటు చేస్తుంది. ఎంత పెద్ద మెడికేషన్ తీసుకున్నా కూడా వాటిపైన ప్రభావం చూపించదు అన్నట్టు, అవి రెసిస్టెన్స్ పెంచుకుంటున్నాయి అన్నట్టు. ఇక అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హాకై నిఘా విషయంలో. హాకై, సో ఇక్కడ హాకై 360 టెక్నాలజీ అమ్మకానికి అమెరికా అనుమతిని ఇచ్చింది. ఏ దేశానికి? భారతదేశానికి. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి కానివ్వండి, లేదా మన భారతదేశంలో వివిధ పరిస్థితులను అధ్యయనం వేయడానికి ఒక నిఘా వ్యవస్థ. సో అమెరికా ప్రభుత్వం భారతదేశానికి హాకై 360 సాంకేతిక పరిజ్ఞానాన్ని అమ్మేందుకు అనుమతినిచ్చింది. దీని ద్వారా భారతదేశంలో మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్, మ్యారిటైమ్ మన భారతదేశానికి 3 వైపులా కూడా సముద్ర సరిహద్దు ఉంది. ఇండియా ఇస్ పెనిన్సులా, హిందూ మహాసముద్ర ప్రాంతం. ఈ ప్రాంతంలో నిఘా వ్యవస్థకి ఇది ఉద్దేశించబడింది. సామర్థ్యాలు పెరుగుతాయి, ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో. హాకై 360 టెక్నాలజీ విక్రయంపై US డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ కీలక ప్రకటనని విడుదల చేసింది. ఈ సాంకేతికత ఇండియాను ప్రస్తుత, భవిష్యత్ భద్రతా సవాళ్ళను ఎదుర్కోవడంలో సహాయపడుతుందంట. భారతదేశానికి నిఘా సామర్థ్యము, విశ్లేషణ సామర్థ్యాలు, వ్యూహాత్మక ఉనికి పెరిగేలా ఇది దోహదపడుతుంది. హాకై 360 అమెరికాలోని ప్రైవేట్ కంపెనీ ఇది. ఓకేనా? ఇక చర్మాన్ని తాకకుండా, టచ్ అవ్వకుండా మన బాడీకి సంబంధించి లేదా చర్మానికి సంబంధించి ప్రత్యేకంగా అంచనా వేసే ఒక పరికరము, చర్మాన్ని తాకకుండా ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే ఒక పరికరాన్ని అమెరికా, దక్షిణ కొరియా శాస్త్రవేత్తల బృందము రీసెంట్గా అభివృద్ధి చేసింది. ఇదే ఆ టెక్నాలజీ. మన శరీరానికి తాకదు కానీ అబ్జర్వ్ చేస్తుంది మన శరీర ఉష్ణోగ్రతలు కానివ్వండి, ఇవన్నీ కూడా. అమెరికా, దక్షిణ కొరియా శాస్త్రవేత్తల బృందం కలిసి చర్మాన్ని తాకకుండా ఆరోగ్యాన్ని పర్యవేక్షించగలిగే ఒక వేరియబుల్ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ పరికరం స్మార్ట్ ఫోన్ పరిమాణంలో ఉంటుంది. చర్మం ద్వారా బయటకు వచ్చే వేపర్ ఉంటుంది కదా, లోపలికి చేరే రసాయన పరిమాణాలు డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండానే కొలుస్తుంది. పరికరాన్ని అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందంలో అభివృద్ధి చేశారు. ఓకేనా? చర్మం పక్కన ఒక మైక్రో క్లైమేట్ ఛాంబర్ని ఏర్పరుస్తుంది. ఎస్, వైర్లెస్ ఎలక్ట్రానిక్స్, సూక్ష్మ సెన్సార్ల ద్వారా ఈ క్రింది
వాటిని కొలిస్తే ఉద్దేశం ఉంటుంది. నీటి ఆవిరి కానివ్వండి, కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కానివ్వండి, ఇది వేరియబుల్ డివైజ్ అనేది కొలుస్తుందంట. ఇది వైద్య శాస్త్రంలో ఒక అద్భుతంగా రీసెంట్గా టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాశారు దీని గురించి ఆర్టికల్. ఎస్, నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది పరిశోధనలతో, గుర్తుపెట్టుకోండి. ఇక తెలంగాణలోని హైదరాబాద్లో ఒక ఏటీఎం, వాస్తవానికి 2022లోనే ఈ సంస్థ వారు ఒక ఏటీఎం తీసుకొచ్చారు, గోల్డ్ ఏటీఎం అని. ఇక్కడ వచ్చేసేసి గోల్డ్ మెల్టింగ్ ఏటీఎం అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. గోల్డ్ మెల్టింగ్ ఏటీఎం ఇటీవల ఎక్కడ దేశంలో మొదటిసారి అంటే హైదరాబాద్లో. ఏ సంస్థ వారు? గోల్డ్ సిక్కా వారు ఆధ్వర్యంలో దీన్ని తీసుకురావడం జరిగింది. సో హైదరాబాద్లో, సో హైదరాబాద్కు చెందిన గోల్డ్ సిక్కా సంస్థ ఏఐ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఏఐ ఆధారిత గోల్డ్ మెల్టింగ్ ఏటీఎంను రీసెంట్గా మే 3వ తేదీన ప్రారంభించారు. వినియోగదారులు ఇందులో బంగారాన్ని కొనుగోలు, అమ్మకం, మార్పిడి, లీజింగ్, డిజిటలైజేషన్, మానిటైజేషన్ కూడా చేయగలుగుతారంట. ఈ ఏటీఎం ద్వారా బంగారు ఆభరణాలు కూడా కరిగించవచ్చు. సో అలాంటి ప్రత్యేకతలతో కూడింది. ఏ సంస్థ తీసుకొచ్చింది? గోల్డ్ సిక్కా. ఎక్కడ? హైదరాబాద్లో, దేశంలోనే తొలిసారి. ఓకేనా. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి రోజున మే 4వ తేదీన అధికారికంగా భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఆ సందర్భంగా భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ కూడా జరిగింది. భగీరథ మహర్షి, సో మే 4వ తేదీ 2025 రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భగీరథ మహర్షి జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. మనకి సగర కులాల ఆరాధ్య దైవం, సగర క్యాస్ట్ ఉంటుంది కదా, సో సగర కులాల ఆరాధ్య దైవంగా భావించే భగీరథుని గౌరవించేందుకు విశాఖపట్నం గాజువాకలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహించారు. సో ఇక్కడ ప్రత్యేకంగా భగీరథ మహర్షి విగ్రహాన్ని కూడా అక్కడే ఆవిష్కరించారు. సగర వంశాలు, సో భగీరథుని వంశానికి చెందిన వారిగా పురాణాల్లో ప్రస్తావించారు. సగర వంశీయులు లేదా సగర కులము. ఓకేనా. ఇక వార్తల్లో వ్యక్తులు. సో ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి 1944లో ఏర్పాటైంది. భారతదేశం అందులో 1945 నుండి సభ్యదేశంగా ఉంది. ఐఎంఎఫ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి వాషింగ్టన్ DC. ఐఎంఎఫ్లో 191st మెంబర్ కంట్రీగా 2024 అక్టోబర్లో లీచ్టెన్స్టైన్ సభ్యత్వం పొందింది. ఇవన్నీ కూడా ఐఎంఎఫ్ సంబంధించిన అప్డేట్స్. రీసెంట్గా ఐఎంఎఫ్ భారతదేశం యొక్క వృద్ధి రేటును ఎలా అంచనా వేసింది, ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంటే. సో ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుంచి కేవి సుబ్రహ్మణ్యన్ గారిని తొలగించింది భారత ప్రభుత్వము. సో కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 30 నుంచి కేవి సుబ్రహ్మణ్యన్ను అంతర్జాతీయ ద్రవ్యనిధి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించింది. 3 ఏళ్ల పదవీ కాలంలో ఇంకా 6 నెలల సమయం మిగిలి ఉండగానే ఈ చర్య తీసుకోవడం గమనార్హం అంట. మంత్రివర్గ నియామకాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తొలగింపు వెనుక కారణాన్ని ప్రభుత్వం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అంతకుముందు మనకు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా కూడా విధులు నిర్వర్తించారు. నెక్స్ట్ ప్రముఖ యోగా గురువు, మనము లాస్ట్ ఇయర్ రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నప్పుడు 2022 అంటే బిఫోరే, సో రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తన చేతుల మీదుగా పద్మ పురస్కారాన్ని స్వీకరించారు. ఆ సమయంలో తను వేదికపైకి వస్తున్నప్పుడు, సో యాక్చువల్గా 120+ ఇయర్స్ తన వయసు, ఇంకా కూడా యాక్టివ్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ముందు తను సాష్టాంగ నమస్కారంలో చేయడము, మోదీ గారు తిరిగి నమస్కరించడం, ఇవన్నీ చూస్తాం. అంత యాక్టివ్గా కనబడ్డ ఒక యోగి, సింపుల్గా చెప్పాలంటే. సో యోగా గురువు తను రీసెంట్గా మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ప్రముఖ యోగా గురువు మరియు పద్మశ్రీ పురస్కార గ్రహీత శివానంద స్వామి గారు వారణాసిలో నిన్నటి రోజున మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. 128 సంవత్సరాల వయస్సు, బట్ ఫుల్లీ యాక్టివ్గా ఉండే పర్సన్. శివానంద స్వామి గారు 1896 ఆగస్టు 8న అవిభక్త భారత్లోని సిలెట్ జిల్లాలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. ప్రస్తుతం అది బంగ్లాదేశ్లో ఉంది. బంగ్లాదేశ్ కూడా ఇండియా నుండే కదా వచ్చింది. 6 ఏళ్ల వయసులో తల్లిదండ్రులను కోల్పోయిన ఆయన పశ్చిమ బెంగాల్లో ఆశ్రమంలో గురువు ఓంకారానంద వారి ఆశ్రమంలో ఉండేవారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తను చాలా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేశారు. దాదాపు 400 నుండి 600 కుష్ఠరోగులకు సేవలు అందించారు. యోగాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు. 2022 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత. ఇక క్రీడలకు సంబంధించి, సో ఇటీవల సుధీర్మన్ కప్ నిన్నటి రోజున ముగిసింది. మే 4తో ముగిసింది చైనా వేదికలో. సో సుధీర్మన్ కప్ దేనికి సంబంధించింది అంటారు. సుధీర్మన్ కప్ విజేతగా చైనా 14వసారి సుధీర్మన్ కప్ టైటిల్ని గెలుపొందుతూ వార్తల్లోకి వచ్చింది. సో బ్యాడ్మింటన్కి సంబంధించి వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ వారు నిర్వహించారు.
సో అంతర్జాతీయ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సుదిర్మన్ కప్ 2025 నిన్నటితో ముగిసింది. మరొకసారి చైనానే విజయం సాధించింది. అత్యధిక సార్లు చైనా, ఈ కప్ అంటేనే చైనా 14th టైం. ఫైనల్ మ్యాచ్ దక్షిణ కొరియాతో జరిగిన పోరులో చైనా విజేత. సో ఆతిథ్య దేశం, ఈ ఏదైనా క్రీడల గురించి చూసినప్పుడు వేదిక ఏ దేశమో చూడాలి, ఆతిథ్యం ఇస్తుంది చైనా. ఓకేనా. 1989లో ప్రారంభమైన సుదిర్మన్ కప్లో చైనా ఇప్పటి వరకు 14 సార్లు టైటిల్ గెలుపొందిందంట. వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ వారు నిర్వహించే పురుషులు మహిళలు కలిసి ఆడే మిక్స్డ్ టోర్నీ ఇది. ఓకేనా. ఇక క్రీడలకు సంబంధించి సో రబాడా, సౌత్ ఆఫ్రికా పేసర్, మంచి నైపుణ్యం ఉన్న ఆటగాడు. మనము ఐపీఎల్లో కూడా తన ప్రతిభను చూసాము. రీసెంట్గా అర్ధాంతరంగా ఐపీఎల్ నుండి వైదొలిగాడు, వెళ్ళారు, పర్సనల్ రీజన్స్ వల్ల వెళ్ళిపోయారని. కానీ ఇక్కడ ఉన్న రీజన్ ఏంటంటే తన పైన నిషేధము. సో సౌత్ ఆఫ్రికాలో తన పైన నిషేధం విధించారు. కారణం ఏంటని అడుగుతారు. తాత్కాలిక నిషేధము. సో ఐపీఎల్ 2025 సీజన్లో గుజరాత్ టైటన్స్ తరపున ఆడుతున్న వ్యక్తిగత కగిసో లేదా రబడా వ్యక్తిగత కారణాలను చూపుతూ మధ్యలో టోర్నీ నుంచి స్వదేశానికి వెళ్ళిపోయాడు. అయితే తాజాగా ఆయన వెల్లడించిన ప్రకారం 2024 జనవరి, లాస్ట్ ఇయర్ జనవరిలో సౌత్ ఆఫ్రికాలో జరిగిన లీగ్ టోర్నీలో కొన్ని నిషేధిత ఉత్ప్రేరకాలను వాడారని ఆరోపణలు ఉన్నాయి. తను కూడా చెప్పాడు. సో ఆ సమయంలో అది చేయాల్సి వచ్చిందని చెప్పేసి తనపైన నిషేధము, తాత్కాలిక నిషేధం. ఎగ్జామ్లో అడుగుతారు, ఇలాంటి డోపింగ్ రిలేటెడ్గా నిషేధాన్ని ఎదుర్కొన్న వారు ఏ దేశానికి సంబంధించిన వారు, ఏ క్రీడకు సంబంధించిన వారు అని అడుగుతారు. సో కగిసో రబడా. ఓకేనా, సౌత్ ఆఫ్రికా. ఇక ఈరోజు ప్రశ్న రీసెంట్గా మనం డిస్కస్ చేసిందే, రీసెంట్గా కొత్తగా గుర్తింపు పొందుతూ వార్తల్లోకి వచ్చిన అంశము. సో భారతదేశంలో గుర్తింపు పొందిన 107వ జాతీయ పార్కు పేరేంటి? ఏంటది? అది ఏ రాష్ట్రంలో ఉంది? ఓకేనా. సో సింపుల్ ఆన్సర్. ప్రతి ఒక్కరు కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ సమాధానం తెలిసే ఉంటుంది. పేరేంటి, ఏ రాష్ట్రం, ఎనఫ్. ఓకేనా. ప్రతి ఒక్కరి నుండి సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఒక లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు టాపిక్స్ని ర్యాపిడ్గా చూస్తే, జాతీయ మహిళా కమిషన్కు ఈ ఏడాది ఇప్పటివరకు ఎన్ని కేసులు వస్తున్నాయి? అండ్ జన్యు మార్పిడి వరి వంగడాల ఆవిష్కరణ దేశంలోనే తొలిసారి. ఎవరు ఆ వరి వంగడాలను సృష్టించారు? నెక్స్ట్ ఇగ్లా-ఎస్ మిసైల్స్ ప్రత్యేకత మ్యాన్పాడ్స్. నెక్స్ట్ ఇండియాస్ స్ట్రాటోస్ఫియరిక్ ఎయిర్షిప్ అనేది ప్రయోగం విజయవంతం. డిఆర్డీఓకి సంబంధించి ఎక్కడ జరిగింది, ఎవరు తయారు చేశారు? అండ్ భారత్లో అంగోలా అధ్యక్షుడి పర్యటన ఫలితాలు. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలుపొందింది. నెక్స్ట్ సింగపూర్లో తిరుగులేని అధికారాన్ని కైవసం చేసుకున్న ప్రస్తుత ప్రభుత్వము. అండ్ ప్రపంచ రికార్డు సృష్టించిన మాల్దీవుల అధ్యక్షుడు. అండ్ స్టార్బేస్ ఇక మీదట ఒక నగరము, అధికారిక గుర్తింపు. నెక్స్ట్ ఐఐటి బాంబే ఆధారిత ఫిల్టిక్స్ టెక్నాలజీ. అండ్ భారతదేశంలో బ్యాక్టీరియా సంక్రమణలు ల్యాన్సెట్ అధ్యయనం వెల్లడి. అండ్ ఇండియాకు హాకై 360 టెక్నాలజీ అమ్మకానికి అమెరికా అనుమతి. అండ్ చర్మాన్ని తాకుండా ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే ఒక పరికరం, అమెరికా దక్షిణ కొరియా శాస్త్రవేత్తల అద్భుతం. అండ్ హైదరాబాద్లో గోల్డ్ ఏటీఎం మిషన్, గోల్డ్ మెల్టింగ్ ఏటీఎం. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు విగ్రహావిష్కరణ. నెక్స్ట్ ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుంచి కేవి సుబ్రహ్మణ్యన్ గారు తొలగింపు. నెక్స్ట్ ప్రముఖ యోగా గురువు శివానంద స్వామి గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ సుదిర్మన్ కప్ 2025 విజేతగా మరొకసారి చైనా. ఈ టోర్నమెంట్ చరిత్రలోనే 1989లో ప్రారంభమైన టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక టైటిల్ చైనా. అండ్ కగిసో రబాడా పైన తాత్కాలిక నిషేధము. సో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడారని. అండ్ ఈరోజు ప్రశ్న, భారతదేశంలో గుర్తింపు పొందిన 107వ జాతీయ పార్క్ పేరేంటి? అది ఏ రాష్ట్రంలో ఉంది? సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి నుండి నేను కోరుకునే సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఏంటంటే ఒక లైక్, కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ సమాధానం రూపంలో ఇవ్వండి. అండ్ లేదంటే వీడియో విషయంలో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.